పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరమబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ప్రియమైన విశ్వాసులరా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు సందేశం ఈ దివ్యవాణి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి. మీ కృపలో, మీ సంరక్షణలో ప్రభువా మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈనాడు ప్రభువా మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కృమ్మరించి మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద కృమ్మరించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము అష్టభాగ్యములు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఒక పర్వతము మీద ఈ అష్టభాగ్యములను ఇస్తూ ఉన్నారు. మరి అష్టభాగ్యములు అనగా 8 దైవరాజ్యపు సంబంధమైన, పరలోక సంబంధమైన విలువైన సుగుణాలు, గుణగణములను ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఇస్తూ ఉన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియమైన విశ్వాసులరా, ఆయన పర్వతం పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. అవును ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రేషిత కార్యములో తన ప్రియమైన శిష్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మొదటిగా తనతో ఉండుటకు, రెండవదిగా సువార్త ప్రకటన పంపుట కొరకు,
మూడవదిగా ప్రభువు నామములో దెయ్యములను వెళ్ళగొట్టుటకు, స్వస్థత పరచుటకు, అద్భుత కార్యములు చేయుటకు. మరి ఇటువంటి సందర్భములో మరి యేసుక్రీస్తు ప్రభు తన ప్రేషిత కార్యములో కొన్ని విలువైన సుగుణాలను తన ప్రియమైన శిష్యులకు ఇస్తున్నారు. ప్రభువు నడిచిన రక్షణ మార్గములో పయనించాలని, ఆ ప్రభువు నడిచిన ప్రేమ మార్గములో, ప్రభువు నడిచిన కారుణ్య మార్గములో శిష్యులందరూ కూడా పయనించాలని కోరుకుంటూ ఈ యొక్క అష్టభాగ్యములను ఇస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ అష్టభాగ్యములు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరబబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రియమైన బిడ్డలారా, ఈ 8 అష్టభాగ్యములను పాటించడం ద్వారా ఆనాడు ఏ విధంగా అయితే శిష్యులు ప్రభునికి ప్రియమైన బిడ్డలుగా మారి గొప్ప సాక్షులుగా జీవించారో, ప్రభుని ప్రియమైన బిడ్డలమైన మనము, ప్రభుని మార్గమును అనుసరిస్తున్న మనము, ఆయన నడిచిన ప్రేమ మార్గములో, ఆయన చూపించిన రక్షణ మార్గములో, ఆయన నడిచిన కారుణ్య మార్గములో మనము నడుస్తూ ఈ 8 అష్టభాగ్యములను మనము కూడా పాటించినప్పుడు మనము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన శిష్యులుగా, ప్రియమైన శిష్యురాలుగా మనము మారుతాము. విశ్వసిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? అన్నాడు శిష్యులందరూ కూడా ప్రభువు వసగిన ఈ అష్టభాగ్యములు పాటించారు, తమ జీవితములను ధన్యము చేసుకున్నారు. ఈరోజు నీ జీవితాన్ని ధన్యము చేసుకో. ఈ ప్రపంచం, ఈనాటి ప్రపంచం ఏ విధముగా ఉంది నీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎటు చూసిన అవినీతి, ఎటు చూసిన మోసం, ఎటు చూసిన దగ, దుర్గుణాలతో జీవిస్తూ, చెడు వ్యసనాలతో జీవిస్తూ ఉన్న రోజులు ఇటువంటివి. నీతి, న్యాయం, సోదరభావం, ప్రేమ, కరుణ, దయ, జాలి, సౌభ్రతత్వం అనే గుణగణాలు కేవలము పుస్తకాలకి ఈరోజు పరిమితమయ్యాయి. ఎటువంటి సద్గుణాలు, ఎటువంటి విలువలు, ఎటువంటి గుణగణాలతో జీవించకుండా, నీతిగా, న్యాయముగా, సోదరభావముతో జీవించకుండా, నాది నేను అన్న స్వార్థపూరితమైన హద్దులతో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఏమిటి ఆ విప్లవాత్మకమైన సందేశం అంటే అష్టభాగ్యములు. ఈ అష్టభాగ్యములను పాటించడం ద్వారా మనము కూడా వినమ్రముగా ఉంటాము, సహనం కలిగి ఉంటాము, నీతిగా ఉంటాము, న్యాయముగా ఉంటాము, హృదయ శుద్ధి కలిగి ఉంటాము, శాంతిని స్థాపిస్తాము, ధర్మముగా ఉంటాము. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము? దైవ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాం. అదే పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో సుస్పష్టముగా తెలియజేస్తున్నారు. ఏలైనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ఏమిటి? తినుట త్రాగుట కాదండి, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ఈరోజు నీ వ్యక్తిగత జీవితం, ఈరోజు నీ కుటుంబ దాంపత్య జీవితం చల్లగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ప్రభువు ఇచ్చిన
ఈ యొక్క అష్టభాగ్యములను పాటించు. ఏదో నేను బైబిల్ గ్రంథం చదువుతున్నా, యేసు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఆ రోజు ఇచ్చారు, మనకి ఇచ్చారు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ గ్రంథాన్ని నేను చదువుకుంటున్నా, అంతటితో ఆగిపోవడం కాదండి. నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఉన్నావంటే, నువ్వు యేసు ప్రభుని అనుసరిస్తున్నామంటే నువ్వు ఆయనలాగా జీవించాలి. ఒకవేళ నువ్వు ఆయనలాగా గొప్పగా జీవించలేకపోయినా ప్రభువు నుండి కొన్ని విలువైన గుణగణాలను నేర్చుకొని కొన్నింటినైనా పాటించినప్పుడే మనము దేవుని బిడ్డలం అవ్వగలం. నేను యేసు ప్రభు బిడ్డని, నేను యేసు ప్రభు బిడ్డనంటే సరిపోదండి. నేను యేసు ప్రభువులాగా జీవించినప్పుడే నేను ఆయనకు ప్రియమైన బిడ్డను అవ్వగలను. అప్పుడే నేను ప్రభునికి నిజమైన శిష్యుడిగా, ప్రభునికి నిజమైన శిష్యురాలుగా అవ్వగలను. అంతేగాని నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను ప్రభుని బిడ్డనంటే సరిపోదు. నువ్వు ప్రభువులాగా జీవించాలి. నువ్వు చదువుతున్న వాక్యాన్ని పాటించి ప్రకటించే బిడ్డగా ఉండాలి. వాక్యాన్ని పఠిస్తే సరిపోదు, వాక్యాన్ని ప్రకటిస్తే సరిపోదు. వాక్యాన్ని మనం అందరం కూడా పాటించాలి. వాక్యాన్ని మనం అందరం కూడా పాటించినప్పుడే మనకు ఆయనకు ప్రియమైన బిడ్డలుగా అవ్వగలం. అదే ఎంతోమంది పునీతులు చేసినది. ఎంతోమంది గొప్ప గొప్ప పునీతులు తమ జీవితంలో ఒకవేళ మొదటిగా వాళ్ళు పాపములో జీవించినా, దుర్గుణాలతో జీవించినా, చెయ్యకూడని తప్పులు చేసినా మరలా మారు మనసు పొందుకొని ప్రభునికి ప్రియమైన బిడ్డలుగా జీవించారు, ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించారు. వారు చివరికి ఈ అష్టభాగ్యములు పాటించారు. పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాన్ని పొందుకున్నారు. క్రీస్తు సందేశం ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ పునీతులు నడిచిన మార్గంలో ఈరోజు మనం కూడా నడవాలి. వారు అష్టభాగ్యములు, ఈ 8 భాగ్యములను పాటించారు. వారు పరలోక భాగ్యమును పొందుకున్నారు. చూసారా, ఈ 8 భాగ్యములను పాటించడం ద్వారా వారు పరలోక భాగ్యమును పొందుకున్నారు. ఈ 8 అష్టభాగ్యములను పాటించడం ద్వారా ప్రభునికి ప్రియమైన శిష్యురాలుగా మారారు. ఈ 8 అష్టభాగ్యములను పాటించడం ద్వారా ప్రభునికి నిజమైన సాక్షులుగా నిలిచారు. ఈరోజు వాళ్ళందరూ మనకు ఒక సవాల్ను విసురుతున్నారు. ఏమిటి ఆ సవాల్ అంటే, ఇదిగో మేము కూడా మీలాంటి ఒక మనుషులమే కదా, మేము కూడా ఈ లోకంలో మీలాగే మనందరిలాగానే జీవించారు కదా, మరి ఆ పునీతులు మార్గంలో ఈరోజు మనం కూడా నడుద్దాం. మనం కూడా తప్పు చేస్తామండి, మనము కూడా పాపాత్ములమే, మనము కూడా దోషులమే, మనము కూడా అపరాధ భావులమే, మనము ఘోరమైన తప్పులు చేస్తాం. కానీ
నీవు చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి దానికి ప్రాయశ్చిత్తము చేసుకొని మంచి పాప సంగీతనము చేసుకొని మారు మనసు పొంది హృదయ పరివర్తన పొంది ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా మారు. ఈరోజు నువ్వు ప్రభువుని బిడ్డగా మారు. అప్పుడే నీకు పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషము కలుగుతుంది. అనగా మనము కూడా ఎప్పుడైతే మారు మనసు పొంది హృదయ పరివర్తన పొంది చెందుతామో మనం ఈ అష్టభాగ్యాలను పాటిస్తాము. ప్రభువు ఇచ్చిన దైవరాజ్యపు విలువల ప్రకారం జీవిస్తాము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారం జీవిస్తాము. మనము కూడా ఆ పరలోక భాగ్యాన్ని పొందుకుంటాము ఈ అష్టభాగ్యములు పాటించడం ద్వారా. మరి ఈ తరుణంలో ప్రభు పర్వతము మీద ఈ అష్టభాగ్యములు ఇచ్చినప్పుడు శిష్యులందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఏమిటి ఆ సందేశం అంటే, ఈ అష్టభాగ్యం అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను కదా, మరి ఈ అష్టభాగ్యములను నేను మీకు తెలియజేయడమే కాకుండా మరి నేను ఏ విధంగా అయితే సువార్తలో ఈ ప్రేషిత కార్యములో ప్రజల యొక్క బాధలను, వ్యాధి బాధలను చూసి నేను ఏ విధముగా నడుచుకున్నానో మీరును కూడా ఆ విధముగా నడుచుకోండి అని ప్రభు తన ప్రియమైన శిష్యులకు తెలియజేస్తున్నారు. అనగా ప్రతి కథోలిక విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు ఈ అష్టభాగ్యములను తమ జీవితంలో క్రియారూపములో నెరవేర్చాలి. అవును, క్రియారూపంలో నెరవేర్చినప్పుడే మనము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారగలం. ఎలా? ఈరోజు మనం అందరం కూడా అంటూ ఉంటాము, నేను బిజీగా ఉన్నా, నేను బిజీ, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏమిటి పనులు? నీ జీవితంతో నీకు నువ్వే ఒక గుండ్రని గీత గీసుకొని, ఒక సర్కిల్ గీసుకొని, నీకు నువ్వే ఒక హద్దును గీసుకొని, నేను ఈ హద్దులో ఉంటాను, నా గీత దాటి ముందుకు ఎవరు రాకూడదు, నా వలయంలోనికి ఎవరు రాకూడదు అని మనం జీవిస్తూ ఇటువంటి నాకు నేను బిజీ అని చెప్పుకుంటావు కదా, నీ సమయాన్ని కాసేపు ఇతరుల కోసము కేటాయిస్తున్నావా? నీ విలువైన సమయాన్ని ఇతరుల కొరకు కేటాయిస్తున్నావా? అది మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైన రికమెండేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు నాకు నేను బాగుండు సరిపోయింది, లేకపోతే నేను బాగుంటే సరిపోయింది, నా పొట్ట నిండితే చాలు అనుకుంటాం. కాదు, నేను బాగుండాలి, నా తోటి సహోదరులు బాగుండాలి, నా సంఘంలో వాళ్ళు బాగుండాలి, ఇతరులు కూడా సంతోషంగా ఉండాలని మనం అనుకుంటూ ఇతరుల కోసము మన సమయాన్ని కేటాయించాలండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన స్వార్థపరులం. ఇతరుల దగ్గరికి వెళ్తే నాకు ఏమైనా వస్తుందంటేనే వెళ్తామండి. నీ సమయాన్ని ఇతరుల కొరకు నువ్వు కేటాయించలేకపోతున్నావు కదా. ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకేమైనా లాభం ఉంటే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాను. నాకు ఏమైనా లాభం ఉందంటే ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తాను. నాకు ఏదైనా లాభం ఉంది అంటే ఆ వ్యక్తి కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉంటా. కాదు, ప్రభు అటువంటి జీవితాన్ని ఈరోజు మన నుండి కోరడము లేదు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మనకు బాధాకరంగా ఉండవచ్చు, కానీ ప్రభు అటువంటి జీవితాన్ని ఈరోజు మన నుండి కోరడం లేదు. నీ విలువైన సమయాన్ని ఇతరుల కొరకు కేటాయించు, నీ విలువైన సమయాన్ని ఇతరుల జీవితాల్లో ఉంచు, వారిని సంతోషముగా ఆనందభరితులుగా చేస్తూ నువ్వు ప్రభు వైపు నడిపించు. నువ్వు ఎంతమంది ఆత్మలను రక్షించావు ఈ ప్రేషిత కార్యములని ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నారు. కేవలం ఇది ఒక దైవాంకిత జీవితం ఉన్నవారికి మాత్రమే కాదు, జ్ఞానస్థానము తీసుకున్న ప్రతి బిడ్డ కూడా నువ్వు ఎంతమందిని ప్రభు వైపు నడిపించావు, ఎంతమందిని ఈ అష్టభాగ్యములను పొందుకోవడానికి, ఈ అష్టభాగ్యములను పాటించడానికి నువ్వు దోహదపడ్డావు. ఈ అష్టభాగ్యములు మనము జీవించడం ద్వారా, ఈ అష్టభాగ్యముల ద్వారా
మనము పరలోక సంబంధమైన బిడ్డలుగా మారుతూ పరలోక పౌరులుగా మారుదాము. ఎందుకంటే ప్రియమైన విశ్వాసులారా, మనం ఈ లోకములో ఉన్నా సరే మన అంతిమ నిర్ణయము, మన అంతిమ విజయము ప్రభుని చేరుటయే. ఈ ప్రేషిత యాత్రలో, ఈ ప్రేషిత కార్యములో నీవు నేను మనం అందరము పరలోక సంబంధమైన బిడ్డలుగా జీవించుదాం. ప్రభువు నడిచిన ప్రేమ మార్గములో పయనించుదాం ప్రియమైన విశ్వాసులారా. అందుకే మనందరికీ తెలుసు, గొప్ప పునీతుడు పునీత లయోలాపురి ఇన్యాసి వారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు, సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. మనము తినను త్రాగినను, మనము ఏమీ చేసినను అది దేవుని మహిమ కొరకే. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనంలో మనందరికీ తెలియజేస్తున్నారు. ఈరోజు నీవు నేను దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారాలంటే ఈరోజు ఆయన్ను మహిమపరచాలి. ప్రభుని మహిమపరిచినప్పుడు, ప్రభుని మనం ఆరాధించినప్పుడు, ప్రభుని మనము స్తుతించినప్పుడు మనము ఆయన బిడ్డలుగా మారుతాము. అనగా ప్రభుని ఆరాధించే బిడ్డలుగా మారాలంటే మనం ఈనాడు ప్రభువు వసగిన బోధనలను, ప్రభువు వసగిన విలువలను సంతోషంగా పాటించాలి. మనము సంతోషంగా పాటించినప్పుడే, మనము ఆనందముగా ఈ దైవరాజ్యపు విలువలను మనము జీవించినప్పుడే మనము ప్రభునికి ప్రియమైన బిడ్డలుగా మారగలం. అనగా దేవుణ్ణి మనము నిండైన హృదయముతో, కల్మషము లేని హృదయముతో, స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి మనము అనుసరించాలి. ఈరోజు నీవు నేను దేవుణ్ణి అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఈరోజు నీవు నేను దేవుణ్ణి అనుసరిస్తున్నామని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో ప్రభు మనకిచ్చిన ఈ అమూల్యమైన అష్టభాగ్యమును మనం పొందుకుంటూ మనము కూడా పరలోక భాగ్యమును పొందుకుందాం. దేవునికి ఈ లోకములో ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం. తద్వారా ప్రభు మన కుటుంబాలను, మన బిడ్డలను చల్లగా దీవించునుగాక. ఆమేన్.